తాడిపత్రిలో పొలిటికల్ నిరసనలు ఆందోళనలు తుఫాన్ ఆగుతుందా? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తత్వం బోధపడిందా? అందుకే ఎన్ని రోజులు ఈ గొడవలు చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామని కేతిరెడ్డి జేసీకి ప్రతిపాదించారా? తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య జరుగుతున్న వార్ సరికొత్త టర్న్ తీసుకుంది. వైసీపీ నేత కేశవరెడ్డిపై జరిగిన దాడి పరిణామాలు ఇక్కడ వాతావరణాన్ని మరింత హీటెక్కించాయి. అటు జేసీ ఆందోళనలు, వార్నింగ్లు, ఇటు వైసీపీ నేతలు తాడిపత్రి, అనంతపురంలో చేస్తున్న నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వైసీపీ నేతలంతా జేసీపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. మరోవైపు పెద్దారెడ్డి కూడా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో విభేదాలకు చెక్ పెట్టేందుకు, అలాగే చర్చించేందుకు నేను సిద్ధంగానే ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కు పిలిస్తే వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేను ఇతూ చెప్తాడా, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను. అందరం కూర్చుందాం, ఇట్లనే కూర్చుందాం, అందరం మాట్లాడమని. అతని టేబుల్ మీద వేరు, నా టేబుల్ మీద వేరు. అతని ఇంటికాడికి పోయి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చు పోలే, ఏదో కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటని, ఆయనతో పాటు ఆయన సోదరుడు ఏకంగా పోలీస్ స్టేషన్కు తాళాలు వేసి ఒక రోజంతా తెరవనివ్వకుండా చేసిన ఘటనను గుర్తు చేశారు వైసీపీ నేతలు. వాహనాలు కొనుగోలు చేసే నకిలీ ఇన్సూరెన్స్లో ఎన్ఓసీలు చేసిన నీపై కేసు పెడితే దానికి తానెలా బాధ్యుడిని అవుతారని ప్రశ్నించారు. తనకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యలను దూషించడం సరికాదన్నారు. పైగా 24 మంది వైఎస్ఆర్సీపీ నేతల అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు.